కొత్తగా ఇప్పుడే నిద్ర లేచినట్టు ఉన్నారు. మరి నిన్నో మొన్నో నేను ఒక ప్రెస్ మీట్ చూశాను. మా ప్రత్యర్థి మాజీ హెల్త్ మినిస్టర్ గారి ఒక ప్రెస్ మీట్ చూశాను. ఆవిడ ఆరోగ్యశ్రీ గురించి కానివ్వండి, లేదంటే మెడికల్ కాలేజీల గురించి కానివ్వండి చాలా అద్భుతంగా ప్రసంగిస్తా ఉన్నారు. మరి 5 సంవత్సరాలుగా నిద్రపోతా మంచి మత్తు నిద్రలో ఉన్నారు. డెవలప్మెంట్ ని మర్చిపోయి 2 నెలలుగా కూడా ఎక్కడ అంటే ఎలక్షన్ అయిపోయిన 2-3 నెలలుగా కూడా ఎక్కడ కనిపించని పరిస్థితుల్లో సడన్ గా ఈ రోజు జ్ఞానోదయమైన రీతిలో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. గడిచిన ప్రభుత్వంలో అధ్వానమైన పరిస్థితుల్లో ఈ రోజు చూస్తున్నాం. మనం పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ లేని పరిస్థితి, గవర్నమెంట్ హాస్పిటల్లో పారాసెటమాల్ కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ కాలేజీలు మేము కట్టించాం, మెడికల్ కాలేజీలు కట్టించామని ఏవేవో కల్లబొల్లి మాటలు చెప్తున్నారు. అంటే మళ్లీ కూడా సానుభూతి మాటలు చెప్పి ప్రజల మనసుల్లో వాళ్ళు ఏ విధంగా అయితే 5 ఏళ్ల నుంచి మాటలకే పరిమితం అయిపోయి చేతలకి దూరంగా ఉన్న పరిస్థితులు ఎలా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూసి వారికి ఒక అద్భుతమైన విజయాన్ని 11 సీట్లకే కట్టబెట్టారో దాన్ని మర్చిపోయి మళ్లీ అదే మాటలకి అదే మభ్యపరిచే విధానంగా ఈ రోజు మళ్లీ ప్రెస్ మీట్లు పెట్టి లేదంటే హత్యా ప్రయత్నాలు చేశారంటూ ధర్నాలకి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి ఢిల్లీ వెళ్లి కూర్చునే పరిస్థితులు. మరి వారికి ఆ 11 సీట్లు ఇచ్చి గెలిపించిన నియోజకవర్గాల ప్రజల్ని గాలికి వదిలేసి వారి కోసం ఈరోజు అసెంబ్లీలోకి వచ్చి పోరాడే పనితీరు లేక మళ్లీ ప్రెస్ మీట్లకే పరిమితం అయిపోయారు. దాన్ని వారు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.